నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధి చేత తన కృప చేత చక్కగా నడిపించును గాక. ఆమేన్. చూడండి, ఉదయకాలమే ప్రభు వాక్యాన్ని ఎవరైతే ధ్యానిస్తారో వారి మీదకి వచ్చే ప్రతి అపాయం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. వారి మార్గములు సరళం చేయబడతాయి. వాక్యం ఎవరైతే పట్టుకొని ఉదయకాలమే ధ్యానిస్తారో, ప్రార్థిస్తారో, వారి జీవితంలో అలలు కానీ ఒడిదుడుకులు కానీ ఏమీ లేకుండా ప్రభు తన సమాధానం చేత నడిపిస్తాడండి. అంత కృపతో నడిపించబడాలంటే ఉదయకాలం మనం ఏం చేయాలి? ఫోన్లు కాదు, ఫేస్బుక్లు కాదు, వాట్సాప్లు కాదు, ఉదయాన్నే వాక్యం పట్టు. దేవుడు అన్ని విషయాలు చక్కగా నడిపిస్తాడు. చదువుకుందాం. ఈ ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట సామెతలు 8వ అధ్యాయం 18వ వచనం. ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. దేవునికి స్తుతి కలుగును గాక. ఎవరి దగ్గర ఉన్నాయండి? అన్ని ప్రభు దగ్గరే ఉన్నాయి. ఆయన సర్వ సంపదలకు గని, సమస్తము ఆయనలోనే గుప్తములే ఉన్నాయని వాక్యంలో ఉన్నాయి. మరి అవన్నీ ఎవరికి ఇస్తాడైనా? తనకిష్టమైన వారికి, తనకు నచ్చిన వారికి, తనకు ఎవరైతే బాగా తనకు నచ్చినట్టుగా ఉంటున్నారో, తనకు నచ్చేవి చేస్తున్నారో, తన మార్గంలో వాక్యానుసారంగా ఎవరైతే నడుస్తున్నారో వారిని పిలిచి ఆశీర్వదించేదేవు, గొప్ప ఘనతనిచ్చేదేవు, ఐశ్వర్యం ఇచ్చేదేవు. చూడండి, సొలొమోను ఒక ప్రార్థన చేశాడు, నాకు బుద్ధి వివేకములు గల హృదయాన్ని అనుగ్రహించు. మరి ఈయన ఏం అడగలేదండి, కానీ ఆ ప్రార్థన ప్రభుకు బాగా నచ్చిందని రాయబడింది బైబిల్. ఇంత చక్కగా అడిగావు, మరి ఏవో అడగచ్చు కదా, నువ్వు అవి అడిగావు కాబట్టి నీకు అన్నీ ఇస్తానని చెప్పి ఐశ్వర్యం కూడా ఇచ్చాడు. ఈరోజు మనం ఆయన చెప్పినట్టు ఎవరైతే చక్కగా ఆ మాట ప్రకారం చేస్తారో వారిని పిలిచి దీవించే దేవుడు, హెచ్చించే దేవుడు, గొప్ప ఘనతనిచ్చే దేవుడు, మహిమైశ్వర్యాన్ని ఇచ్చే దేవుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఎప్పుడు ఇస్తాడంటే మనము ఆయన పాదాల చెంత ఉండి ఆయన చెప్పిన మాట ప్రకారం ఎవరైతే నడుస్తారో వారిని దీవించేది. సొలొమోను వచ్చాడు కాబట్టి ఆయన అడిగిన దానికంటే అడగనివి కూడా ఐశ్వర్యం, ఘనత, గొప్ప పేరు, మంచి ఖ్యాతి సొలొమోనుకు అనుగ్రహించబడ్డాయి. ఈరోజు నీ కుటుంబంలో దరిద్రత పోవాలంటే, నీ కుటుంబంలో సమస్య పోవాలంటే, నీ కుటుంబంలో వ్యాధి పోవాలంటే, నీ కుటుంబంలో అప్పుల భారం పోవాలంటే ఎవరికి నచ్చాలి? నువ్వు ఎవరెవరికో కాదు, నీ బంధువులకు కాదు, నీ వారికి ఎవ్వరికి కాదండి. ప్రభువుకు నచ్చితే, ప్రభు మాట ప్రకారం నువ్వు జీవిస్తే ఐశ్వర్యం ఎద్దుకు పరిగెత్తుకుంటూ వస్తుంది. ఘనత నీ ఇంట్లోకి వచ్చేస్తుంది. మహిమ ఐశ్వర్యంతో నువ్వు ఇంట్లో నింపబడుతుంది. అప్పు కాదు, ఇంతవరకు అడిగేవేమో ఇప్పుడు నుంచి ఇచ్చే స్త్రీగా, ఇచ్చే కుటుంబంగా ప్రభు నిన్ను పిలిచి దీవిస్తాడు. అందరూ అనుకుంటారు, అమ్మో వీళ్ళు మహా ఐశ్వర్యవంతులైపోయారు, ప్రభు వీరిని గొప్పగా ఆశీర్వదించాడు కదా అని నిన్ను బట్టి ప్రభువుకు ఘనపరిచేలా అట్లా నిన్ను దీవిస్తాడు. ఇప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉంటే కాదు, ప్రభువుకు ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవిస్తే, నీ బ్రతుకు మార్చుకుంటే, నీ ఆలోచనలు మార్చుకుంటే, నీ పాతవన్నీ తొలగించుకొని ప్రభు దగ్గరికి వచ్చి నేను ఉన్నాయని నీ కోసం జీవిస్తాను ప్రభు అని ఒక మంచి తీర్మానం తీసుకో. తప్పకుండా ఐశ్వర్య ఘనతలు నీకు అనుగ్రహిస్తాడు. గొప్ప విజయాన్ని నీకు ఇస్తాడు. నీ ఇంట్లో కరువు సమృద్ధిగా చేయబడుతుంది. మరి శాపం దీవెనగా మార్చబడుతుంది. ఇక నీ ఇంట్లో సమృద్ధి. మాట పట్టుకొని మంచి తీర్మానం తీసుకో. తప్పకుండా ప్రభు నిన్ను ఐశ్వర్యంతో నింపబోతుంది. ఈ వాగ్దానం నీ జీవితంలో ఈరోజు నెరవేర్చి ఈరోజంతయు ప్రభు నీకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి జీవించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రం. మాటలుంటున్న ప్రతి బిడ్డలు ఒక మంచి తీర్మానం కలిగి నీకు ఇష్టంగా జీవించాలి ప్రభు. అప్పుడు దీవించే దేవుడు, ఘనతనిచ్చే దేవుడు, ఐశ్వర్యం ఇచ్చే దేవుడు. ఉదయకాల మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. వెళుతూ వస్తున్న మార్గం అన్నింటిలో బిడ్డలకు తోడుగా ఉంటాయి. ఈ సన్నిధికి రాకుండా ఎవరైతే ఆగిపోయారో వారికి భయం కలిగించి భక్తి మార్గంలో నీ సన్నిధానికి వచ్చి ఆరాధించే కృపను అనుగ్రహించండి. ప్రతి కుటుంబాన్ని వెలిగించండి, రక్షణలోకి నడిపించండి, సమాధానంతో నింపండి. ప్రతి మందిరాన్ని, ప్రతి సంఘాన్ని దీవించండి, హెచ్చించండి. ప్రతి దైవజనులను గొప్పగా వాడుకోండి. ప్రతి బిడ్డలకు కావాల్సిన ప్రతి అవసరం తీర్చండి. ప్రతి కుటుంబంలో కరువు పోవాలి, దుఃఖం పోవాలి, వ్యాధి పోవాలి, రోగం పోవాలి. ప్రతి కుటుంబాన్ని వెలిగించి నీ సమాధానంతో, నీ కృపతో నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి మహిమైశ్వర్యంతో మీ కుటుంబాన్ని నింపును గాక. ఆమేన్.